ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైతే పహల్గాం దాడులు జరిగాయో దాంట్లో 26 మందిని హతమార్చిన నేపథ్యం ఉగ్రవాద దాడులకు సంబంధించిన అంశంలో భారత ప్రభుత్వం ఏదైతే ప్రపంచ స్థాయిలో మనకున్న మిత్ర దేశాలకి జరిగిన సంఘటనలు వివరించటం, వాళ్ళ మద్దతు తెలపటం, అదేవిధంగా భారత ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోబోతుందనే అంశం మీద కూడా ఒక ప్రకటన ద్వారా చెప్పడమే కాక అంతర్గతంగా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా ప్రపంచ దేశాలకి ఇప్పటికే తెలుసు. ఏదైతే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద సంస్థలు 3 సంస్థలు ప్రధానంగా ఉండి భారతదేశం మీద పదే దాడులు కొనసాగిస్తూ ఉన్నాయో, గతంలో బిన్ లాడెన్ నాయకత్వంలో కూడా యుఎస్ మీద కూడా అదే దాడి టవర్స్ మీద జరిగింది. టవర్స్ని కూల్చేటువంటి ట్విన్ టవర్స్ని దాని తర్వాత యుఎస్ లాడెన్ మీద ప్రతీకారం తెచ్చుకోవటం, దానికి పాకిస్తాన్ దేశంలో ఆ స్థావరం మీద దాడి జరిపి అక్కడి నుంచి కూడా లాడెన్ లిఫ్ట్ చేయడం జరిగింది. అంటే గతంలో అమెరికా కొంత పాకిస్తాన్కి మిత్రత్వంతో ముందుకు పోయిన పరిస్థితి ఉంది. భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తుంది, ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ ఉందని కొన్ని దశాబ్దాలుగా భారత ప్రభుత్వం చెప్పినా యుఎస్ అప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని పెడచెవిన పెట్టి